అందరికీ నమస్కారం. నా పేరు అనుష. నేను పల్నాడు డిస్ట్రిక్ట్ రొమ్మిచర్ల మండలం తుంగపాడు విలేజ్ లో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. నేను 3rd, 4th, 5th క్లాస్ పిల్లలకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ డీల్ చేశాను. రీసెంట్ గా SCERT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి CBA ప్రాక్టీస్ మెటీరియల్ పై నా ఒపీనియన్ ని షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. మొదట నేను మిస్కాన్సెప్షన్ అంటేనే మిస్టేక్ అని అనుకునేది. ఎప్పుడైతే మెటీరియల్ చూసిన తర్వాతనే నాకు మిస్కాన్సెప్షన్ కి మిస్టేక్ కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ పైన క్లారిటీ వచ్చింది. 3rd, 4th, 5th విద్యార్థులు మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఏ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో ఆ కాన్సెప్ట్స్ కి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 5 వారాలకు సంబంధించినటువంటి CBA ప్రాక్టీస్ మెటీరియల్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్ లో ఉండేటువంటి వీడియోస్ ని మా స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులు ఎలా చూసారంటే ఒక కార్టూన్ పిక్చర్ చూస్తున్నట్లుగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా చూస్తూ అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ని ఈజీ వేలో అర్థం చేస్తున్నారు. ఇక యాక్టివిటీస్ విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్ కి మెజర్మెంట్ కి సంబంధించి గ్రిడ్ పేపర్ ని యూజ్ చేసి ఏరియా అండ్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ కి. దానికి సంబంధించిన యాక్టివిటీ పిల్లలు పూర్తి చేసిన తర్వాత ముఖ్యంగా BC గ్రేడ్ విద్యార్థులు వాళ్ళే గ్రిడ్ పేపర్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళి 4 ఆకుల్ని తీసుకొని వచ్చి ఆకులకి సంబంధించిన ఏరియా పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేశారు. అది చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. ఆ కాన్సెప్ట్ ని నేర్చుకున్న ఆనందం వాళ్ళ ముఖాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి 3rd, 4th, 5th క్లాస్ మల్టీగ్రేడ్స్ డీల్ చేసేటువంటి టీచర్స్ కి చాలా బాగా ఈ ప్రాక్టీస్ మెటీరియల్ యూజ్ అవుతుంది. కాబట్టి టీచర్స్ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెటీరియల్ ని తప్పకుండా ఒకసారి చూపి పిల్లలకి యూజ్ చేయండి. BC గ్రేడ్ విద్యార్థుల్లో తప్పకుండా మనం బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపించవచ్చు. ఇంత చక్కటి మెటీరియల్ ఇచ్చిన SCERT వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ.